హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. రొయ్యలతో చాలా రెసిపీసే చేసుకోవచ్చు. అందులో ఆంధ్ర స్టైల్లో గోంగూర ప్రాన్స్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 3 కట్టల గోంగూరని శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇందులోనే 2 టమాటోలు, 5 నుంచి 6 పచ్చిమిర్చి, 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. కాసేపటికి గోంగూర ఇలా మెత్తగా కుక్ అవుతుంది. అప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకోండి. ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, 3 ఇలాచి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 7 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలాగే కొంచెం వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక మీడియం సైజు ఆనియన్, 4 పచ్చిమిర్చి చీలికలు, సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడిగిన 1/2 కేజీ రొయ్యలను వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. దీనిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ప్రాన్స్లో నుంచి వాటర్ పైకి తేలుతాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయాక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు గసగసాల పేస్ట్ని వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక మనం మెదుపుకున్న గోంగూరను వేసుకుని బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో మరో 5 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, గోంగూర రొయ్యల కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర రొయ్యల్ని కలుపుకొని తింటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. రెండో పూటకి రొయ్యలకి గోంగూర పులుపు పట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది. దీనిని ఒక 2 to 3 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టాట్ కిచెన్. సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.